ఏమమ్మా మీ ఇంట్లో ఓట్లు స్లిప్లన్నీ వచ్చినాయా? బగ్గమ్మా ఇంగరా ఏం మేడం మీ ఇంట్లో ఓట్లు స్లిప్లన్నీ వచ్చినాయా? ఏడొచ్చినాయ్యా? మాకు నలుగురికి వచ్చినాయి, ఇంక రాలా. ఏం పేరు? సుబ్బమ్మ. సుబ్బమ్మ. ఈమె పేరు లేదమ్మా. లేకుండా అడిగిపోతే సంవత్సరం వేస్తుండయా, సంవత్సరం వేస్తుండయా. ఆ ఓటు ఆన్లైన్ లో కూడా చెక్ చేసామమ్మా, తొలగించినట్టున్నారా? అది ఎట్లా తొలగిస్తారయ్యా? ఆ 30 ఏళ్ళ నుంచి వేస్తుంది ఓటు. ఒక పక్క ఏమో ఓటు వేయండి అని చెప్తారు, ఇంకో పక్క ఓటు తొలగించేస్తే ఎట్టా? ఏమోనమ్మా, మేము దానికి ఏం చేయగలము? లిస్టులు అయితే లేదు, ఆన్లైన్ లో కూడా చెక్ చేసాము. మా ఇంటి వెనకాల ఆఫీసర్ ఉన్నాడు, ఏనాడు ఓటేసిన పాప అనవాల. అలాంటి వాళ్ళు ఏరియాలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లు తీసేయండి, సంవత్సరం వేసి వస్తుంది. ఈ ఓటు తీసేస్తే ఎలా? మీ అమ్మ సంవత్సరం ఓటు వేస్తుందా? ఓట్లు వచ్చేది 5 ఏళ్ళకి ఒకసారమ్మా. అదే లేవయ్యా, 5 ఏళ్ళకి ఒకసారా? ఫ్లోలో వచ్చిందిలే. మీ ఇంట్లో ఒక్క ఓటే కదమ్మా పోయింది. ఏమో, ఒక్క ఓటు ప్రభుత్వాన్ని నిలబెట్టొచ్చు, ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు. అవునక్క, అవ్వకి ఓటు ఉన్నది కదా. ఉనింది, ఈసారి తీసేశారు. అవునా? మా చెల్లికి కూడా 18 ఏళ్ళు నిండాయని ఓటు అప్లై చేస్తే అస్సలు రాలేదు. ప్రతి ఓటు విలువైనదే, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి అని మీరే కదా చెప్తారు. అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడం, ఉన్న ఓట్లని తొలగించకుండా ఉండడం మీ బాధ్యతే కదా.